రాజీవ్ గాంధీ ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగిస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం అంబేద్కర్ కూడలి దగ్గర రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ కారకుడని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించే యువతకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించారని గుర్తు చేశారు. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లేందుకు సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారు భారత మాజీ ప్రధాని, భారత రత్న గారి జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం నివాళులర్పించినాం. వారి స్ఫూర్తి, యువతకి ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు 18 సంవత్సరాలకే ప్రజాస్వామ్య నిర్మాణానికి ఆయుధమైన ఓటు హక్కు కలిగించి ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవాలని సాంకేతికమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చి ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక విప్లవానికి కారకుడు. అదేవిధంగా రోజు యువతలో ఇంత స్ఫూర్తి వచ్చి జంజీ లాంటి ఉద్యమాలు జరగగలిగేటువంటి అవకాశాన్ని 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించినటువంటి రాజీవ్ గాంధీ గారిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరగాలి. అన్నారు జవహర్ రోజ్గార్ యోజన తరఫున కానీ పంచాయతీరాజ్ నిధులను పంచాయతీరాజ్ 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా మరి బలోపేతం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ వారికి హృదయపూర్వకంగా మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి ఆచరణలు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో మంత్రులు శ్రీతక్క, వాకిటి శ్రీహరి పర్యటించారు. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపారు. మక్తల్ మండలం కాచ్వార్ టోల్ గేట్ దగ్గర మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు మంత్రి వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ శ్రేణులు. ఇక కాచ్వార్ టోల్ గేట్ నుంచి మక్తల్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని ఉత్కూర్ మండలం మల్లేపల్లిలో వంతెన్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. 2 కోట్లతో నూతనంగా నిర్మించిన వంతెన్ను స్థానిక మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీతక్క ప్రారంభించారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు మాజీ మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్లో మార్పులు చేస్తూ స్థానిక రైతులకు తీవ్ర అన్యాయం చేసినందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. శాంతినగర్లోని జోగురామన్న నివాసానికి చేరుకున్న ఎయిర్పోర్ట్ నిర్వాసితులు మంత్రితో తమ సమస్యలు చెప్పుకున్నారు. ఎయిర్పోర్ట్ కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని జోగురామన్నను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఒక వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఇప్పటికే ఒక స్పష్టత ఇవ్వకుండా రైతులను అయోమయంలో నెడుతున్నారంటూ ఆరోపించారు. ఎయిర్పోర్ట్ కావాలా, ఎయిర్పోర్ట్కు అవసరం ఉన్నటువంటి భూములు కూడా ఉన్నాయి. 68 సర్వే నంబరు టోటల్గా రియల్ ఎస్టేట్కు అమ్మేసుకున్నారు. అమ్మకాలు, కొనుగోలు ట్రాన్సాక్షన్స్ అయినాయి. బండలు వేసుకున్నారు. అది చెలక భూమి, ఇదేమో మంచి పంటలు వండే భూమి, నల్లరేగడి భూమి. కాబట్టి 600-700 ఎకరాలు 68 సర్వే నంబర్. గతంలో యాపలగూడ బెటాలియన్కు సంబంధించి కూడా యాపలగూడ ఏజెన్సీ ఏరియా అయినప్పటికీ కూడా అక్కడ ప్రైవేటు రైతుల దగ్గర కూడా బెటాలియన్ కొనుగోలు చేసింది. దీనికి కూడా ముత్యాలమ్మ మందిరం తర్వాత అది ఏజెన్సీ ఏరియా స్టార్ట్ అయినా అక్కడ కూడా ఇంకా ఆ భూములు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఒక ఊరు వద్దని ఇంకొక ఊరు తీసుకోవాలి కాదు. గతంలో అహ్మద్ బాబు ఉన్నప్పుడు సమాజ హితం, చైతన్యం కోసం కృషి చేసిన సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సంత్ రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23న హైదరాబాద్లో దళిత మోర్చా ఆధ్వర్యంలో కలష్ బంధన్ అభ్యాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ ను ఆయన ఆవిష్కరించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కలష్ బంధన్ మహా అభియాన్ అనేటటువంటి ఒక కార్యక్రమం పేరుతో సంత్ రోహిదాస్ మహారాజ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, కులం అనేది మనిషికి పుట్టుకతోనే కాదని, చేసేటటువంటి కర్మలతో గొప్ప విజయాలు సాధించవచ్చని సమాజానికి గొప్ప సందేశం ఇచ్చినటువంటి ఆ యొక్క మహానుభావుని ఆలోచన విధానాన్ని ఈ నెల 23వ తారీఖు నాడు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మేధావులు,
సంఘ సంస్కరణకర్తలు మిగతా వాళ్ళంతా కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి తప్పకుండా ఆ రోజు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఆ యొక్క గొప్ప మహానుభావుడు భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆలోచనలు ఆయన ఆశయాలను మనమంతా కూడా పాటిస్తూ ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు షాక్ తగిలింది. ఈయన ప్రధాన అనుచరుడిగా ఉన్న జగన్మోహన్ రావు మంత్రి వివేక్ వెంకటస్వామితో జతకట్టాడు. ఇన్ని రోజులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తో ఉన్న జగన్మోహన్ రావు ఇప్పుడు మంత్రి చెంతకు చేరడంతో స్థానికంగా రాజకీయంగా దుమారం రేపుతుంది. మంచిర్యాలలో వివాదాస్పదంగా మారిన కాకా వెంకటస్వామి విగ్రహానికి జగన్మోహన్ రావు నివాళులర్పించారు. దీంతో స్థానికంగా ప్రేమ్ సాగర్ రావు కోటలను బద్దలు కొట్టి తన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్న మంత్రి వివేక్ కల ఎట్టికేలకు సాధ్యమైందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. హన్మకొండ జిల్లా కమలాపూర్లో ఇటీవల పర్యటించిన మంత్రులు లబ్ధిదారులకు వారం రోజుల్లో పంపిణీ చేస్తామని చెప్పి నేటికి 10 రోజులు గడుస్తున్నా ఇళ్ల పంపిణీ జరగలేదంటూ విమర్శించారు. కేవలం ఆర్భాటాల కోసమే మంత్రులు హంగామా సృష్టించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు కేసీఆర్ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు కాంగ్రెస్ నాయకులు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అనర్హులకు ఇల్లు కేటాయిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. చేసిపోయారో ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. మీరు గిట్లా మళ్ళా 10 రోజులు వెయిట్ చేస్తా, ప్రెస్ మీట్ పెట్టినా ఇడికి వచ్చి మళ్ళా 10 డేస్ వెయిట్ చేస్తా. మళ్ళా 10 డేస్లో కూడా మీరు పనులు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అందరు బెనిఫిషియరీస్ని తీసుకొని కూడా నేను వస్తా. పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతూ ఉన్నది అనేది ప్రచారంలో జరుగుతూ ఉంది. నేను చెప్పింది కాదు, ఆడియో లీకులు వస్తూ ఉన్నాయి. లక్షల రూపాయలు అడుగుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు మహిళలను అడిగినాడా, వాళ్ళు కూడా లక్షల రూపాయలు అడుగుతా ఉన్నారు. మొత్తం అన్ని డబుల్ బెడ్రూమ్ల మీద కడితే కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, మరియు రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, ఎవరికి ఇచ్చినా మంచిదే బెనిఫిషరీస్, కానీ పూర్తి పేదోళ్ళకి ఇవ్వాలి. ఒక్కరి పేరు కూడా అలా పేదోడు లేకుండా ఎవరికన్నా ఇల్లున్న వాళ్ళకి ఇచ్చిరని తెలిస్తే మాత్రం మీరు అందరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అనంతపురంలో సొంత పార్టీ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి. పార్టీ పెద్దలు మేలుకోకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ వ్యాఖ్యానించారు. అనంతపురం నగరంలో టీడీపీ కార్యకర్తలకు ఏం జరిగినా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అందుకు బాధ్యత వహిస్తారని తెలిపారు. అలాగే ఈ ఘటనలో పోలీసులు సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని ప్రభాకర్ చౌదరి కోరారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన అవినీతి, అక్రమాలు, అరాచకాలకు సంబంధించి 1000 పేజీల ఆధారాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావాలని ఎంతో మంది కార్యకర్తలు కష్టపడి పనిచేసి అఖండ విజయాన్ని అందించారన్న ఆయన కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు జిల్లా పార్టీ అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలిపారు. భయపెట్టి ఈ నగరంలో రాజ్యం వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే నిజంగా బాధపడుతున్నా. కామ్రేడ్ తరిమిల నాగిరెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, అంతెందుకు మన మిత్రుడు రామకృష్ణ లాంటి ఎంతో మంది శాసనసభకు పంపినటువంటి నియోజకవర్గం విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా రకరకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క అనుభవజ్ఞులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అవినీతి పరాకాష్ఠకు చేరుకుంది. అక్రమాలకు అంతు లేకుండా పోయింది. అదేవిధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఒకరిద్దరు ఇన్స్పెక్టర్ల దగ్గర పెట్టుకొని, అదేవిధంగా ఒకరిద్దరు పాత్రికేయుల దగ్గర పెట్టుకొని, సినిమాల్లో పోలీస్ రాజకీయ నాయకులు జరిగినటువంటి లాలూచీలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అనేక సంఘటనలు జరిగి మనసు చలించిన పార్టీలో ఒక వీరాభిమానిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళకి బాధ కలగకూడదు అని చెప్పి, అదేవిధంగా అనేక సుదీర్ఘ పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మౌనంగా భరిస్తూ నేను ఈ 2 సంవత్సరాలు కాలయాపన నా వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టి ముందుకు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే వ్యాధులు అరికట్టొచ్చన్నారు డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రమదానం సమిష్టి భోజనం కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్లు, ఏఎన్ఎంల, ఆశా వర్కర్లతో కలిసి శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రి పరిసరాల్లోని చెత్తా చెదారాన్ని పేరువేశారు. హాస్పిటల్లో అపరిశుభ్రత నెలకొనడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం
వాతావరణాన్ని కల్పించాలని కోరారు. ప్రజలు కూడా ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నట్లయితే దోమల ద్వారా వచ్చే వ్యాధులు అరికట్టవచ్చని పేర్కొన్నారు. ప్రతి నెల 3వ గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో బస్తీ దవాఖానాల్లో శ్రమదానం సమిష్ట భోజన కార్యక్రమాన్ని నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పచ్చదనం పరిశుభ్రత పెంపొందించే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం. దీంట్లో శ్రమదానము మరియు సమిష్టి భోజనం అని చెప్పేసి ప్రోగ్రామ్కి పేరు పెట్టడం జరిగింది. గత 8 నెలలుగా ఈ ప్రోగ్రాం కంటిన్యూగా జరుగుతూ ఉంది. ప్రతి పిహెచ్సిలో కూడా మా ఆశా కార్యకర్తలు, మా ఏఎన్ఎంలు, మా ఓపీ స్టాఫ్, డాక్టర్లు అందరూ కూడా ఒళ్ళు మంచి పనిచేసి ఈరోజు మా పరిసరాలను మేమే శుభ్రం చేసుకుంటా ఉన్నాం. దీనికి బయట నుంచి ఎట్లాంటి ఫండ్స్ కానీ లేవు. మేము ఆశా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తూ ఉన్నారు, శ్రమదానాన్ని చేస్తున్నారు. అట్లాగే అందరు కలిసి కూడా సమిష్టిగా భోజనం వండుకొని కూడా తినమని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తున్నా వాళ్ళకి. ఈ రకంగా పని చేయడంతో మన చుట్టూరా వాటిని కూడా రక్షించుకునే అవకాశం ఉంది. ఈ రకంగా ఈ ప్రేరణ మనకు సమాజానికి వెళ్తే సమాజంలో కూడా అందరూ కూడా ఎవరింటి చుట్టూ వారే శుభ్రం చేసుకుని ఈ కీటకాల ద్వారా వచ్చే జబ్బుల నుంచి తప్పించుకునే అవకాశాన్ని వాళ్ళు మెరుగుపరుచుకోవచ్చు. మరి ఈ సందేశం అందరికీ. వికారాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 97 రద్దుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. స్కీమ్ పేరుతో జీవో 97 ను రద్దు చేసి తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ విద్యార్థులు ఆరోపించారు. 97 జీవో రద్దుతో కాంపిటేటివ్ పరీక్షలకు అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. మీ పైసల కోసం మా లైఫ్ని రిస్క్లో పెట్టి మమ్మల్ని మా జీవితాన్ని నాశనం చేయకండి. అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ అండి, మా లైఫ్ని కొంచెం రిస్క్లో పెట్టకండి. ఎస్పీ దగ్గర ఎన్నో కోట్లు పైసలు ఉన్నాయని చెప్పి దాన్ని మర్జ్ చేసేసి మాకు వాల్యూ లేకుండా చేయకండి. ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయండి చాలు, కొద్ది అవసరం లేదు మాకంటూ సపరేట్ వాల్యూ ఇవ్వండి. వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. అర్థమవుతుందా? దీనివల్ల మాకు ఎన్నో లో శాలరీస్ వస్తున్నాయండి. లేబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. మాకంటూ ఒక గోల్స్ ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే మాకు కూడా శక్తి స్కీమ్ పేరుతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో తమ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని, ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే శక్తి స్కీమ్ ను జీవో నెంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. మేము సింగరేణి కాలేజ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చి మా బాధని చెప్పుకుంటున్నాం. కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఏదైతే జియో నెంబర్ 97 ప్రపోజల్ ఇచ్చిందో దాని ప్రకారం మా ఎస్బిటెట్ ను శక్తి స్కీమ్ ని మార్చేయబోతుంది. ఏదైతే మా డిప్లొమాను, ఐటీఐను, ఏటీసీను మెర్జ్ చేస్తూ స్కిల్ యూనివర్సిటీ పేరుతో మాకు బీటెక్ లేకుండా, లాటరల్ ఎంట్రీ లేకుండా, మా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ లేకుండా, మాకు ఒక క్లారిటీ ఇవ్వకుండా, స్టూడెంట్స్ ఒపీనియన్స్ లేకుండా ఈ స్కీమ్ ని ప్రపోజల్ చేశారు. మాకు న్యాయం కావాలి. కలెక్టర్ వచ్చి ఇక్కడ మాట్లాడాలి. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు దగ్గర విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల విద్యా అభివృద్ధికి కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. పరీక్షలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, భవిష్యత్ ఉపాధి అవకాశాలకు సంబంధించి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అన్నాడు. మళ్ళీ ఈరోజు చూసుకుంటే డిప్లొమా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నీకు ఏం అధికారం ఉంది మా మీద ఇట్లా ప్రవర్తించడానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అండ్ ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల డిప్లొమా స్టూడెంట్స్ కి ఏజ్ కూడా ఒక ఇయర్ అనేది వేస్ట్ అవ్వడానికి వస్తుంది. సో వాళ్ళు 3 years ఆల్రెడీ కష్టపడతారు ఇక్కడ. మళ్ళీ అది లేటరల్ ఎంట్రీ త్రూ బీటెక్ చదవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకి ఆ ఛాన్స్ పోతుంది. వాళ్ళ ఏజ్ కూడా వేస్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళ ఫీజు, వాళ్ళ టైం అన్నీ వేస్ట్ అవుతాయి. ఒక చదువుకున్నోడికి చదువు అంటే వాల్యూ ఉన్నోడికి అర్థమవుతుంది. అది నువ్వు చదువు సంధ్య లేనోడివి అని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాము. అండ్ నువ్వు చదువు సంధ్య లేనోడివి కాబట్టి మా జీవితాల్లో ఇట్లా ఆడుకుంటున్నావు. ఒక 4 ఏళ్ళు బీటెక్ చదవాలి అని అంటే
48 సబ్జెక్టులు, అందులో క్రెడిట్ సబ్జెక్ట్స్, నాన్ క్రెడిట్ సబ్జెక్ట్స్, ల్యాబ్స్, కోడింగ్ ఎన్ని ఉంటాయి. అందులో ఒక్కటైనా నీకు తెలుసా అని చెప్పేసి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం జక్కాపూర్ అటవీ ప్రాంతంలో నో ఎంట్రీ బోర్డు పెట్టారు ఫారెస్ట్ అధికారులు. సిర్పూర్ హిల్స్ పేరుతో రిజర్వ్ ఫారెస్ట్ గుట్టపైకి వెళ్లి యువకులు రీల్స్ చేస్తున్నారు. గుట్టపై ప్రమాదకరంగా నిల్చొని వీడియోలు, ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫారెస్ట్ అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సిర్పూర్ హిల్స్ స్టేషన్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దయచేసి యువకులు కానీ పర్యాటకులు కానీ ఈ ప్రదేశాన్ని సందర్శించకూడదు. ఎందుకంటే ఇక్కడ పులులు మరియు ఇతర వన్యప్రాణులు సంచరించే ప్రదేశం. ఇక్కడ ఉన్న వన్యప్రాణులను స్వేచ్ఛగా సంచరించే అవకాశం మనం కల్పించాలి. వాటికి ఏదైనా హాని కలిగించేది కానీ వాటిని డిస్టర్బ్ చేసే పనులు ఏదైనా చేస్తే వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం చట్టపరమైన కఠిన శిక్షలు ఉంటాయి. దయచేసి గమనించాలి. నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ శిలా వ్యవస్థకు చేరుకుంది. కోవిడ్ సమయంలోని ₹1,50,00,000 వ్యయంతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ ప్రస్తుతం శిథిలా వ్యవస్థకు చేరుకుంది. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్లాంట్ నిరుపయోగంగా మారి తుప్పుపడుతుంది. ఇక ఆసుపత్రి అవసరాల కోసం ప్లాంట్ నుంచి స్వయంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్న ఆక్సిజన్ ను బయట సంస్థల నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా మారడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆక్సిజన్ ప్లాంట్ ను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు డయోరియా కలకలం రేపుతుంది. డయోరియాతో ఉయ్యూరు ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఒక్క కాపుల రామాలయం వీధిలోనే దాదాపుగా 15 మందికి పైగా డయోరియా బాధితులు ఉన్నట్లుగా వైద్య సిబ్బంది గుర్తించారు. ఉయ్యూరు హాస్పిటల్లో మొత్తం 30 మంది డయోరియా బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. బాధితులను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ నవవధువు భర్త ఇంటి ముందు మౌన పోరాటం చేస్తుంది. తన భర్త మహేష్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మహిళ ఆరోపిస్తుంది. కేవలం వివాహం జరిగి 9 రోజులకే బంగారం లాక్కొని తన భర్త మహేష్ వేరే మహిళతో వెళ్లిపోయారంటూ బాధిత మహిళ వాపోయింది. ఘటనపై దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదంటూ వాపోతుంది. తనకు న్యాయం జరిగే వరకు మౌన పోరాటం చేస్తామన్నారు బాధిత మహిళ. ఈసారి ఈ రోజే నేను ఒక్కదాన్నే వచ్చాను. బిందు మాధవి. పెళ్ళయి నాకు 2 సంవత్సరాలు అయింది. పెళ్ళైన 1 నెల కల్లా నాకు మా ఆయనకు అక్రమ సంబంధం ఉందని తెలిసింది. దానివల్ల గొడవలు పడుతూ నేను వస్తూ పోతూ ఒక 6 నెలలకి పూర్తిగా వదిలేశాడు. పెళ్ళైన 9 రోజులకే నా బంగారం మొత్తం కుదరబెట్టేశాడు. సరే ఇంకా నన్ను వదిలేశాడు కదా అని నా బంగారం అయినా నాకు ఇయ్యని అడుగుతూ ఉంటే ఇవ్వట్లేదు. ఇంకా చూసి ఒక 6 నెలలు అలాగే చూసి పోలీస్ స్టేషన్కి. చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేయడంలో జగిత్యాల జిల్లా పోలీసులు సూపర్ ఫాస్ట్ అని నిరూపిస్తున్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా అపహరణకు గురైన 102 సెల్ ఫోన్స్ ను పట్టుకున్నారు. వీటి విలువ సుమారుగా 21 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రికవరీ చేసిన ఫోన్లను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులకు అందజేశారు. సెల్ ఫోన్ పోయినా చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు అందజేయడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పల్లెబాటు పట్టారు. నూకపల్లి అర్బన్ కాలనీలో సంజయ్ కుమార్ పర్యటించారు. 4652 పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టగా మౌలిక వసతుల కల్పన తదితర సమస్యలతో బాధపడుతున్న కాలనీ వాసుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అర్ధరాత్రి వరకు కాలనీలో తిరుగుతూ ఒక్కొక్కరి సమస్యలను విన్నారు. కొందరు విద్యుత్ సమస్య ఉందని, మరికొందరు రోడ్లు సరిగా లేవని, తాగునీటి ఇబ్బంది ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించారని జగిత్యాల జిల్లా
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ నాయకులు ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. బీడీ కార్మికులకు జీవన భృతి 2016 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2014 కటాఫ్ తేదీని ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. చేయూత పథకం కింద గీత, చేనేత కార్మికుల మాదిరిగా బీడీ కార్మికులను గుర్తించి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 TV.